ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఈ వంకాయ సాగు అంటే మామూలు సాధారణ వంకాయ, జనరల్గా మనం రైతులు వేసే వంకాయ, గ్రాఫ్టింగ్ వంకాయ అంటే అంటు వంకాయ, ఏది వేస్తే బెటరు రైతులు. సో ఈ వంకాయ సాగు చేసేటప్పుడు లేదా గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేసేటప్పుడు ముఖ్యంగా మనము ఏ విధంగా సాయిల్ రెడీ చేసుకోవాలి, ఎరువులను ఏ విధంగా ఇవ్వాలి, దాదాపు వంకాయ సాగు గ్రాఫ్టింగ్ వంకాయ సాగు గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనకు వచ్చేసి గ్రాఫ్టింగ్ వంకాయ, మామూలు వంకాయకు గ్రాఫ్టింగ్ వంకాయకు ఫస్ట్ తేడా చూసుకున్నట్లయితే ముఖ్యమైన తేడా ఏంటంటే దిగుబడి అనేది డిఫరెంట్ ఉంటుంది. దిగుబడి గ్రాఫ్టింగ్లో మనకు ఎక్కువ రోజులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది వచ్చేసి మనకు వ్యాధులను తట్టుకునే శక్తి కొంతవరకు ఉంటుంది. వ్యాధులను తట్టుకునే శక్తి ఉంటుందని దీనికి వైరస్ రాదు, దోమ రాదు, పురుగు రాదు అని అనుకోవద్దు. ప్రతిదీ మామూలు వంకాయకు సాధారణ వంకాయకు ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో గ్రాఫ్టింగ్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. బట్ ఇది కొంత వ్యాధులను తట్టుకునే శక్తి ఈ గ్రాఫ్టింగ్కి ఉంటుంది. ఇది రెండోది. మూడోది, రైతుకు ప్రతిసారి పంట మార్చి భూమిని దున్ని ప్లవ్, రోటావేటరు, మళ్ళా మల్చింగు, మళ్ళా డ్రిప్పు, ఇవన్నీ రైతుకు శ్రమ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. నాలుగోది, ఎప్పుడైతే రైతుకు మనకు రేట్ ఎప్పుడైతే దొరకదో, మామూలు సాధారణ వంకాయ వేస్తే మనకు 6 నుండి 8 నెలలు ఉంటుంది. ఈ 6 నుండి 8 నెలల్లో రేటు కనుక డౌన్ ఉండి రైతుకు రేటు దొరకకుంటే నష్టపోయే అవకాశం ఉంటుంది రైతు. అదే గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకున్నట్లయితే మనకు ఇది 30 నెలలు, 36 నెలలు, 3 ఇయర్స్ వరకు ఉంటుంది. కాబట్టి ఒక టైంలో రేటు దొరకకున్నా ఒకసారి దొరుకుతుంది. ఎండాకాలం దొరకకున్నా వర్షాకాలం లేకున్నా చలికాలం ఏదో ఒక టైంలో కంపల్సరీగా గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకున్నట్లయితే మనకు రేటు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకుంటే రైతుకు మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యమైన తేడా. ఈ ముఖ్యమైన తేడాలు వల్ల మనకు ఈ గ్రాఫ్టింగ్ వంకాయ వైపు రైతు వెళ్తే బెటరు. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్టింగ్ వంకాయ మనం సాగు చేసేటప్పుడు కంపల్సరీగా మనము ఈ 45 రోజులు 45 డేస్ ముందు మనము ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు కావలసిన వెరైటీ విత్తనాన్ని మొదలే మీరు చూస్ చేసుకొని దానికి సంబంధించిన విత్తనాన్ని పంపడం లేదా అక్కడ అవైలబుల్ ఉంటే అడగడము చేసి మీరు ఈరోజు ఆర్డర్ ఇస్తే మీకు 45 డేస్కు మీకు ప్లాంట్ అనేది దొరుకుతుంది. అప్పటి వరకు భూమిని ప్లవ్ వేసి దున్ని కొంచెం టెంపరేచర్కు చూపెట్టి అంటే ఎండకు కాగబెట్టి ఈ విధంగా ఉంచుకోవచ్చు ఇప్పుడైతే. కానీ మీరు 40-45 రోజులు మేము ల్యాండ్ వేస్ట్ ఉంటుంది, మనకు టైం పోతుంది అని ఉద్దేశం ఉంటే, ఎందుకంటే మనకు గ్రాఫ్టింగ్ అనేది 3 ఇయర్స్ వరకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 45 రోజులు మనం వెయిట్ చేసినా మీకు తర్వాత మీరు మామూలు వంకాయ అయితే 6 నుండి 8 నెలలు ఉంటుంది, తర్వాత క్లోజ్ అవుతుంది. అదే గ్రాఫ్టింగ్ ఇప్పుడు 45 రోజులు ఆగినారు అనుకోండి, తర్వాత మీకు 2-3 సంవత్సరాల వరకు మీకు ఈల్డింగ్ పంట వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం చూడండి. లేదు మేము 6 నుండి 8 నెలల్లో మేము వంకాయ వేసి తీసేస్తాము, తర్వాత వేరే క్రాప్కు వెళ్తాము, మీకు వేరే ప్లాన్ ఉంది అంటే మాత్రం మీరు మామూలు వంకాయ వేసుకోండి, గ్రాఫ్టింగ్కి వెళ్ళకుండా.